కొంతమంది తమ సామాజిక వర్గానికి చెందిన వైకాపా పార్టీలోని నాయకులు తమ బిడ్డల చేత రాజీనామా చేయించాలని చెప్పడంతో వారి వ్యాఖ్యలకు తీవ్రంగా కలత చెంది తమ బిడ్డల చేత పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంఘర్షణ సమితి నాయకులు జాతీయ యాదవ మహాసభ ఉపాధ్యక్షులు అన్నా రామచంద్రయ్య తెలిపారు. 30 ఏళ్ళు మీకోసం చేస్తే మీరు నా మీద పీడీ యాక్ట్ పెట్టడమేంది? మేము అడిగింది బీసీలే మా ఎన్నుముక్క అని చెప్పి నా మీద పీడీ యాక్ట్ పెడతారా అని చెప్పి ప్రశ్నించే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు చంద్రగిరికి వచ్చినప్పుడు మా తమ్ముడు వెళ్ళి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే నాని చంద్రగిరి పార్టీ అధ్యక్షుడు వెళ్ళి ఇంతకాలం వాళ్ళు మన దాంట్లో పనిచేస్తారు, ఇది చేయడం తప్పు అని చెప్పానంటే నా మీదకి నా పొలం కాడ దాదాపు 250 మంది 300 మంది సిఆర్పిఎఫ్ పోలీసులు అందరూ నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే ఆయన వద్దంటే వెళ్ళిపోయినారు వాళ్ళు. ఈయన ఈ ఎమ్మెల్యే చెప్పితే వెళ్ళలేదు. ఇది స్పష్టం చేస్తున్నాను. నేను మాట్లాడినటువంటి మాటలకి నేను ఎక్కడ ఎమ్మెల్యేని ప్రస్తావన తేలేదు నిన్న. అదేవిధంగా వాళ్ళ కొడుకు అభినయ్ రెడ్డి గురించి తేలేదు నేను ఇక్కడ. డిప్యూటీ మేయర్ గురించి నేను ఇక్కడ తేలేదు. ఓవరాల్గా రాష్ట్రంలో జరిగినటువంటి విషయాల మీద మాట్లాడితే అట్టమాహన్నారు. తర్వాత 2.5 సంవత్సరం ఇవ్వలేదు కాబట్టి ఇట్ట మాట్లాడినారు. ఎవరిని నేను పోయి అడిగినాను, ఎమ్మెల్యే గారు స్పష్టం చేయాలి. 2.5 సంవత్సరం ఇస్తానని నా ఇంటికి వచ్చి నారాయణ స్వామి వీళ్ళిద్దరూ వచ్చి అయిపోయింది రామచంద్ర, నీకు ఇస్తానని ఇవ్వలేకపోయినాం, 2.5 సంవత్సరం మీకు ఇస్తానని అంటే మీరు ఫస్ట్ మాకు ఇస్తాననిందే ఇవ్వలేదు, 2.5 సంవత్సరం మాకు వద్దని చెప్పి నేను గమ్మున అయిపోయినా. ఇంతే జరిగింది. కానీ ఏ రోజు మాకు ఇమ్మని చెప్పి మేముగా పార్టీని అడుక్కునేటువంటి పని నేను చేయలేదు అని చెప్పని విలేకరుల సమావేశంలో మేము చెప్తున్నాం. పార్టీకి ఇస్తున్నాం మేము కూడా సవాల్. మేము కూడా కలత చెంది నేను చేయడమే కాక నా బిడ్డలు కూడా చేయమని మీరు అడిగినందువలన మేము రాజీనామా చేయడానికి సంసిద్ధతై నా బిడ్డల్ని ఇద్దరిని తీసుకురావడం జరిగిందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా నాన్న స్పందించిన దానికి ప్రతిస్పందనగా ఎవరైతే మా వాళ్ళు మాట్లాడారో వాళ్ళు ఎవరో కాదండి, మా వాళ్ళే. కానీ మాట్లాడిన వాళ్ళు మా వాళ్ళు, మాట్లాడించిన నోర్లు గొంతులు మా వాళ్ళవి కాదండి. దానికి మనస్తాపం చెంది ఇదే పార్టీలో ఉంటున్న మేము మా సభ్యత్వానికి రాజీనామా చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటూ రాజీనామాని ప్రకటిస్తున్నామండి. మా సభ్యత్వాన్ని వైఎస్ఆర్సీపీ ఒకవేళ ఎదుటి మనిషిని చూపిస్తే 4 వేళ్ళు వాళ్ళని చూపిస్తాయన్న విషయాన్ని మర్చిపోతున్నారు. గురిగింజకి తన రంగు తెలియదు అన్నట్టు వీళ్ళు పక్కనోళ్ళ గురించి అన్నీ మాట్లాడుతున్నారు. మనం ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటూ పోతే ఇది ఆగేది కాదు. సో అలా మాట్లాడడం తప్పని నేను భావిస్తున్నాను. దానికి పెద్దవారైన అన్నా రామచంద్ర గారికి ఖచ్చితంగా క్షమాపణలు చెప్పుకోవాలి. పర్సనల్గా వచ్చో ఫోన్లు చేసో సారీలు చెప్పేసి మీడియా ముందు వచ్చి ఎవరినో మెప్పు పొందడానికని అలా మాట్లాడడం చాలా తప్పండి. దానికి మనస్తాపం చెంది నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను.